6వ తారీఖు జూన్ నెల 2024 సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనము. సింహము పిల్లలు లేమిగలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ అందరి వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుడు తెలియచేస్తున్నటువంటి మాట, సింహం పిల్లలకైనను లేమి కలుగును, సింహము పిల్లలకైనను ఆహారము దొరకకపోవును, కానీ నన్ను ఆశ్రయించువానికి ఏ మేలు కొదువై ఉండదంటున్నాడు. సింహము అడవికి రాజు, అడవికి రారాజు సింహము. అట్టి సింహము ఆకలిగొనును అంటే, దేవుని బిడ్డ, నీ జీవితంలో సింహం వలె బతికాను అంటారు కొంతమంది, సింహం వలె జీవించాను అంటారు కొంతమంది. అన్నీ వారందరూ వారికి భయపడుతూ ఉంటారు, అన్నీ వారికి లోబడుతున్నట్లుంటాయి. అటువంటి వారికైనను దారిద్ర్యము, దౌర్భాగ్యము, దిక్కుమాలిన స్థితి కలగొచ్చేమో, కానీ నన్ను ఆశ్రయించు వానికి ఏ మేలు కొద్ది ఉండదని నా దేవుడి ఉదయకాలం ముందు మీకు తెలియచేస్తున్నాడు. కనుక ఆయన మాట విని ఆయనకు లోబడితే మీ జీవితంలో కూడా ఈ వాగ్దానము నెరవేర్చునుగాక. ఆమె. తండ్రి, నీకు వందనాలు. ఎందరు బిడ్డలు ఈ మాటలు వినుచున్నారు, వారందరి జీవితంలో నాయన తండ్రి ఇట్టి వాగ్దానం స్వతంత్రించుకునే కృప దయచేసి నడిపించి నీ కాపుదల్లో భద్రపరిచి సహాయము చేయమని యేసయ్య నామం పేరటి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సావాసం ఇప్పుడును ఎల్లప్పుడును ఆ సన్నిధితో సదాకాలం తోడండి అంబడించి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మిమ్ము దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.